ఓం నమో వెంకటేశాయ. అవిజ్ఞజనబోధక అవిద్యాగణరోధక గోవింద గోవింద. అనేక జన్మార్జిత పుణ్య సంచయై అనేక శౌచాదిధృతవ్రతై పరం అనేక వేదాంతవచోభిరాదరాత్ అనేక భావస్య సమాప్తిమాప్నుయాం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని ఏకత్వంతో దర్శించుకోవాలి అని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసిని సుమనోభిప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపరిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాన్ పురంజనుల వారు పై జన్మలో వైదర్భిగా పుట్టారు. పుట్టినవారు మలయధ్వజుడికి శ్రీమతి అయ్యారు. మలయధ్వజుడికి ఈ వైదర్భికి పిల్లలు కూడా కలిగారు. ఒక ఆడపిల్ల, తర్వాత పుట్టినటువంటి 7 మగపిల్లలు. ఇది జరిగిన తర్వాత తస్యాం సజనయాంచక్రే ఆత్మజామసితే క్షణాం యవీయస సప్తసుతాన్ సప్తద్రవిడ భూభృతః అనే తీరులో జరిగిన తర్వాత ఏకైకస్యాభవత్తేషాం రాజన్ అర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైః మహీమన్వంతరం పరం అనే తీరులో ఈ మలయధ్వజుడు వైదర్భి వీళ్ళ వంశం తామర తంపరలాగా పెరిగిపోయింది. వీళ్ళకి 7 పిల్లలు పుట్టారు కదా. 7 పిల్లలకి ఏకైకస్య ఒక్కొక్కళ్ళకి అభవత్ తేషాం ఆ 7 పిల్లలకి పుట్టారు పిల్లలు. రాజన్ ప్రాచీన బర్హి నువ్వు ఊహించలేవు. అర్బుదం అర్బుదం ఒక్కొక్క పిల్లవాడికి 10 కోట్ల మంది పిల్లలు చొప్పున పుట్టారు. 7 పిల్లలు, ఒక్కొక్క పిల్లాడికి 10 కోట్ల మంది పిల్లలు. భోక్ష్యతే యద్వంశధరైః వాళ్ళకి పిల్లలు అని చూస్తే
మొత్తం ఈ పురంజనుడి అంటే ద్వితీయ జన్మలో ఉండే వైదర్భి తాలూకు పిల్లలు మనవలు వాళ్లే ప్రపంచం నిండా ఉండాలి. వంశధరై మహీ, ఈ మొత్తం ఈ భూమి అంతా కూడా వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్లే అయ్యారు అన్నట్లుగా తయారవుతోంది. మహీ మన్వంతరం పరం, ఒక మన్వంతరం కాలం పాటు తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు ఈయన తాలూకు వంశం ఇలా పెరుగుతూనే ఉంది. ఒక్కొక్కరికి 10 కోట్లు అంటే మాటలా? 10 కోట్లు అంటే ఎన్ని కోట్లు వచ్చినాయి? 70 కోట్లు అక్కడే వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అని పెరిగిపోతే మొత్తం భూమి అంతా వీళ్లే తయారైపోయారు. అంతమంది పిల్లలు, వంశము పెరిగిపోయింది. ఏకైకస్యాభవత్తేషాం రాజన్ అర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరై మహీ మన్వంతరం పరం. మరి వందల్లో చెప్పచ్చు, కానీ మరి కోట్లలోనూ 10 కోట్లలోనూ పిల్లలు పుట్టారని చెప్పచ్చా అనే సందేహం వస్తుంది. మనమేం జనాభా లెక్కలు రాసుకోవట్లేదు. ఇప్పుడేమి ఎంతమంది పుడితేనేమి ఎక్కువ మంది పుట్టారు అనే అర్థంలో చెప్పుండొచ్చు, ఇంకో రకంగా ఏమైనా అవ్వచ్చు. అసలు దీనికి అర్థం ఉండటమే వేరే ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ అర్థం వేరే ఉంటే దాని మీద దృష్టి పెట్టుకుందాము. ఈ 10 కోట్లు అనే సంఖ్య మీద పట్టుకునేం వెళ్ళాడక్కర్లేదు. ఎక్కువ మంది పిల్లలు పుట్టారు అనైతే ఇప్పటికీ ఉంచేసుకుందాం. ఈ మగపిల్లల వంశం ఇలా తామర తంపరలా పెరిగిపోతూ ఉంటేనే అగస్త్య ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాతః ఇద్మవాహాత్మజో ముని అనే తీరులో ఈ వైదర్భి తాలూకు కూతురు మొదటి అమ్మాయి పుట్టింది కదా, అసితేక్షణ, నల్లటి కళ్ళతో అందంగా పుట్టింది అనుకున్నాం కదా, ఆవిడ్ని అగస్త్య ఉపయేమే. ప్రాగ్దుహితరం ముందు అమ్మాయే పుట్టింది, అందరికంటే పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయిని అగస్త్య మహర్షి గారు పెళ్లి చేసుకున్నారు. ఉపయేమే పెళ్లి చేసుకున్నారు. మలయధ్వజుడి వివాహంలో ఉన్నంత హడావిడేమీ ఇందులో లేదు, మామూలుగానే జరిగిపోయింది పెళ్ళి. ఈవిడ ఈ వైదర్భి కూతురు అసితేక్షణ అనేటువంటి కూతురు ధృతవ్రత, చాలా పతివ్రతగా ఉండి నియమం ప్రకారం నడుచుకునేటువంటి స్త్రీ. ఆవిడ తన భర్త వెంట వెళ్ళిపోయింది. ఈవిడేమో రాజపుత్రిక, రాజుగారు కుమార్తె, చాలా చక్కగా పెరిగిన ఆవిడ. అగస్త్య మహర్షి గారేమో ఆయనేమో ముని లాంటి వాడు, ఆయన వెంట వెళ్ళవలసి వస్తే వెళ్ళిపోయింది. ఆయన ఏ నియమాలను అనుసరిస్తూ ఉంటే తాను కూడా అదే నియమాలను అనుసరిస్తూ వచ్చింది. ఈ అగస్త్యుడు అసితేక్షణ వీళ్ళిద్దరికీ యస్యాం దృఢచ్యుతో జాతః, దృఢచ్యుతుడు అనేటువంటి పేరు కలిగిన పిల్లవాడు పుట్టాడు. ఈయనకి దృఢచ్యుత అని ఇంకో పేరు కూడా ఉన్నట్లుంది. దృఢచ్యుత లేదా దృఢచ్యుత అనే పేరు కలిగిన పిల్లవాడు పుట్టాడు. అతనికి ఆ దృఢచ్యుత అనే ఆయనకి ఇద్మవాహ అని ఇంకో పిల్లవాడు కూడా పుట్టాడు. ఇద్మవాహాత్మజోముని, ఇద్మవాహుడు అనే కొడుకును కలిగినటువంటి దృఢచ్యుతుడు అనే పిల్లవాడు పుట్టాడు. అంటే దృఢచ్యుతుడు, ఆయనకి పిల్లవాడుగా ఇద్మవాహుడు ఇలా పుట్టాడు. సో ఈ జన్మలో కూడా ఈ వైదర్భిగా పుట్టినటువంటి పురంజనుడికి పిల్లలు, మనవలు, మునిమనవలు చక్కగా రెండు వైపులా పుట్టారు. ఆడపిల్లలకే పుట్టారు, మగపిల్లలకే పుట్టారు. మగపిల్లల సంఖ్య చెప్పనక్కర్లేదనుకున్నాము, చాలా పెద్ద ఎత్తులో ఉంది. ఆడపిల్లకి కూడా అగస్త్య మహర్షి గారికి ఇచ్చిన ఆడపిల్లకి దృఢచ్యుతుడు పుట్టాడు, దృఢచ్యుతుడికేమో ఇద్మవాహుడు పుట్టాడు. సో వీళ్ళందరూ పెరుగుతూ వచ్చారు. అగస్త్య ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాతః ఇద్మవాహాత్మజో ముని. ఈ జన్మలో వైదర్భిగా పుట్టినటువంటి జన్మలో పిల్లలు పుట్టంగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, మనవలు పుట్టడం, పురుళ్ళు పోయటం, పుణ్యాలు చూసుకోవటం, ఇదే పని తప్ప పెద్దగా ట్విస్టులు ఏం లేవు. ఇది జరుగుతూ ఉండగానే ఒకరోజు మహారాజు గారు, మలయధ్వ మహారాజు గారు, ఆ మలయధ్వజ మహారాజు గారు నాకు ఇంకా వైరాగ్యం కలిగింది అన్నాడు. అనికి విరజ్య తనయేభ్య క్ష్మాం రాజర్షిర్మలయధ్వజ ఆరిరాధయుషు కృష్ణం స జగామ కులాచలం. నాకు వైరాగ్యం కలిగింది, ఇంకా చాలనిపించింది అని అన్నాడు. దాన్ని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి తనయేభ్య క్ష్మాం మలయధ్వజ విభజ్య, తన పిల్లలకి 7 పిల్లలు ఉన్నారు కదా, సప్త ద్రవిడ భూభృత,
7 మంది ఉన్నారు కదా, ఆ 7గురికి తన అధీనంలో ఉండేటువంటి రాజ్యాన్ని విడదీసి విభాగం చేసి ఇచ్చేశాడు. క్ష్మాం విభజ్య రాజర్షి మలయధ్వజ విభజ్య అదాత్ ఇచ్చేశాడు. ఇచ్చినవాడు ఏం చేశాడు? ఆరిరాధేషు కృష్ణం, నేను పరమాత్మను అందుకోవాలి, పరమాత్మను ఆరాధించుకోవాలి అని బయలుదేరాడు. పరమాత్మను ఆరాధించుకోవాలి అనే కోరికతో అతను సహా జగామ కులాచలం, కులాచలం అనే పేరు కలిగిన పర్వతానికి వెళ్ళిపోయాడు. విభజ్య తనయేభ్య క్ష్మాం రాజఋషిర్మలయధ్వజ ఆరిరాధయుషు కృష్ణం స జగామ కులాచలం. భర్త మలయధ్వజుడు ఇలా తపస్సుకు వెళ్ళిపోతుంటే వైదర్భి, పురంజనుడి 2వ జన్మలో ఉండేటువంటి స్త్రీ, హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీ మదిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం అనే తీరులో వెంట వెళ్ళిపోయింది. హిత్వా వదిలేసుకుంది. ఏం వదిలేసుకుంది? గృహాన్, ఇళ్ళు వదిలేసుకుంది, ఇళ్ళు వాకిళ్ళు వదిలేసుకుంది. సుతాన్, పిల్లల్ని కూడా వదిలేసుకుంది. భోగాన్, రాజ్యంలో మహారాణిగా తాను అనుభవిస్తున్న భోగాలు వాటిని వదిలేసుకుంది. వైదర్భి, వైదర్భిగా పుట్టినటువంటి స్త్రీ అన్నీ వదిలేసుకుని భర్త వెంట పరుగులో పెట్టింది. ఎలా పరుగులు పెట్టింది? మదిరేక్షణ, తాగినప్పుడు ఉన్నట్లుగా ఎర్రగా కళ్ళైపోయినాయి ఆవిడికి. ఆయన వెళుతున్నారు అంటే ఏడుపు తన్నుకొస్తోంది. ఏమని తన్నుకొస్తోంది? నేను ఆయన వేగాన్ని అందుకోగలనో లేదో అనే బాధతో ఏడుపు తన్నుకొస్తోంది. అలా ఏడ్చుకుంటూ కళ్ళు ఎర్రబడుతుంటే అన్వధావత, వెంటపడి పరిగెత్తిపెట్టింది. అన్వధావత పాండ్యేశం, ఆ పాండ్య దేశానికి అధిపతి అయినటువంటి మలయధ్వజుణ్ణి అనుసరించి పరిగెత్తింది, పరుగులే పెట్టింది. ఎంత వెంటపడి నడిచింది అంటే జ్యోత్స్నా ఇవ రజనీకరం, వెన్నెల చంద్రుణ్ణి ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి పరిగెత్తింది. చంద్రుడు, ఆకాశంలో సంచరించే చంద్రుడు క్షణం ఆ ఇంటి మీద ఉన్నట్లుంటాడు. ఇంటిని వదిలిపెట్టి ఇంకా పైకి వెళ్తాడు, అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అలా ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని వెళ్ళిపోతున్నట్టు ఉంటాడు. ఆయన వెంట ఉండేటువంటి వెన్నెల నాకు ఈ ఇల్లంటే ఎక్కువ ఇష్టంగా ఉంది, ఈ ఇంట్లో నా అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి అక్కడేమీ ఉండిపోదు. చంద్రుడు ఆ ఇల్లు వదిలిపెట్టంగానే తాను కూడా ముందుకు వెళ్ళిపోతుంది. చంద్రుడు అడవికి వెళితే తాను కూడా అడవి కాచిన వెన్నెల్లా అవ్వటానికే తయారవుతుంది. ఇలా చంద్రుణ్ణి వెన్నెల వెంటాడినట్లుగా, వెంటపడి నడిచినట్లుగా, విడివడి ఉండలేనట్లుగా తన భర్తతో ఈ వైదర్భి కూడా అడవులకు వెళ్ళిపోయింది. దానికోసం ఇళ్ళు, వాకిళ్ళు, పిల్లలు ఏమీ లెక్క చేయలేదు. తన భోగాలను కూడా పట్టించుకోలేదు. చాలా శ్రద్ధగా, పతివ్రతగా వెళ్ళింది. హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీ మదిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం. అక్కడికి మొత్తం మీద ఇద్దరూ చేరారు. వెళ్ళదలుచుకున్నటువంటి ప్రాంతానికి ముందు మలయధ్వజ మహారాజు గారు చేరారు. ఆయన వెంట ఈవిడ కూడా చేరింది. చేరితే అక్కడ ఆ మహారాజు గారు తత్ర చంద్రవసానామ తామ్రపర్ణి వటోదక తత్ పుణ్య సలిలైర్ నిత్యం ఉభయత్ర ఆత్మనో మృజన్ అనే తీరులో వెంటనే తపస్సులోకి దిగిపోయాడు. తత్ర ఆ కులాచలంలో 3 నదులు ఉన్నాయి, 3 అంతకంటే ఎక్కువే నదులు ఉన్నాయి. చంద్రవస అని ఒక నది, తామ్రపర్ణి అని ఇంకో నది, వటోదక అని ఇంకో నది. ఈ 3 నదులు చాలా పుణ్య నదులు. ఆ పుణ్య నదుల్లో ఉండేటువంటి తత్ పుణ్య సలిలైహి, పుణ్య జలాలలో ఈయన నిత్యం రోజు స్నానం చేయటం అని పెట్టుకున్నాడు. నిత్యం మృజన్, రోజు స్నానం చేస్తున్నాడు. స్నానం చేయటం అంటే అందరూ చేసినట్లుగా ఏదో ఒళ్ళు కడుక్కోవటం లేదు. ఉభయత్ర ఆత్మనో మృజన్, తన శరీరం బయట ఉండేటువంటి మాలిన్యము పోతుంది అనే బుద్ధితో చేస్తున్నాడు. లోపల మాలిన్యాలు పోవాలి అనే సంకల్పంతో కూడా చేస్తున్నాడు. స్నానాన్ని ఒళ్ళు కడుక్కోవటానికి పరిమితం చేయలేదు. స్నానంతో సహా చేసే పనులన్నిటినీ కూడా లోపల మాలిన్యం పోయేటట్లుగా ఆయన డిజైన్ చేసుకుంటున్నాడు. తత్ర చంద్రవసానామ తామ్రపర్ణి వటోదక
తత్ పుణ్య సలిలైర్నిత్యం ఉభయత్రాత్మనో మృజన్. స్నానము మొదలైనటువంటి ప్రతి పని తన బాహ్యాభ్యంతర శౌచానికి పనికొచ్చేటట్లు చూసుకుంటున్నాడు. ఆహార నియమాలను గట్టిగా పాటిస్తున్నాడు. కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణైస్తృణోదకై వర్తమాన శనైర్గాత్ర కర్షణం తప ఆస్థిత అని. కందాలు అంటే అక్కడ ఉండే దుంపలు అలాంటి వాటినే ఆహారంగా తింటున్నాడు. అష్టులు అంటే బీజాలు, గింజలు, రాలిపడిపోయిన గింజలు, తినదగిన గింజలు, వాటినే ఆహారంగా స్వీకరిస్తున్నాడు. మూల ఫలై వేళ్ళు మొదలైన వాటిని ఆహారంగా, అలాగే ఫలాలు, అడవిలో ఉండేటువంటి ఫలాలను ఆహారంగా స్వీకరిస్తున్నాడు. పుష్ప పర్ణైస్తృణోదకై పూలు, ఆకులు, తృణాలు, దర్భలు మొదలైనవి, అలాగే నీళ్లు, వీటిని పూజ మొదలైన కార్యక్రమాలకి వాడుకుంటున్నాడు. కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణైస్తృణోదకై. అన్నీ తినేస్తున్నాడు అని కూడా కాదు, అన్నిట్లో కొన్ని తన శరీరానికి కావాల్సిన వాటిని ఆహారంగా తింటున్నాడు, కొన్నిటిని పూజకు వాడుకుంటున్నాడు. వర్తమాన వాటన్నిటినీ జాగ్రత్తగా వాడుకుంటూ శనై నిదానంగా గాత్రకర్షణం తప ఆస్థిత. తన శరీరం కృషించిపోయేంత స్థాయిలో తపస్సు ప్రారంభించాడు. ఈ ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకోవటము, ఇంకా కూడా నియమాలను ఎక్కువగా పాటించటము, ఇవన్నీ చేస్తూ వచ్చి గాత్రకర్షణం, తన శరీరం కృషించిపోయేటట్లుగా తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు. కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణైస్తృణోదకై వర్తమాన శనైర్గాత్రకర్షణం తప ఆస్థిత. ఈ తపస్సుని చాలా ముందుకు తీసుకెళ్ళాడు ఆయన, చాలా ముందడుగులు వేసేశాడు. శీతోష్ణ వాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే సుఖదుఃఖే ఇది ద్వంద్వాని అజనయత్ సమదర్శన అనే తీరులో తపస్సును ముందుకు తీసుకెళ్ళిపోయాడు. తపస్సును సాగించుకోవటంలో, తపస్సును ముందుకు తీసుకెళ్ళవటంలో ద్వంద్వ జయం అనే దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ ద్వంద్వ జయాన్ని ఇతను సాధించాడు. ఆ ద్వంద్వ జయం అంటే శీతోష్ణం, చలి వేడి, ఈ రెండింటినీ గెలించాడు. ఇది చల్లగా ఉంది అని, ఇది వేడిగా ఉంది అని అనుకోవటము మానేశాడు. వాత వర్షాణి, గాలి వర్షం అనే రెండిటి మధ్య తేడాన్ని కనిపెట్టడం మానేశాడు. క్షుత్పిపాసే, ఆకలి దప్పిక అనే రెండిటిని వదిలేసుకున్నాడు. ప్రియాప్రియే, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనే రెండిటిని పక్కన పెట్టేశాడు. సుఖదుఃఖే, ఇప్పుడు సుఖంగా ఉంది, ఇప్పుడు కష్టం వచ్చింది, లేదా ఇంతకుముందు రాజ్యంలో ఉండగా చాలా సుఖంగా ఉండేవాడిని, ఇప్పుడు అడవిలో పడరాని కష్టాలు పడుతున్నాను అనే భావనలేవి మనసులోకి రానివ్వలేదు. ఈ ద్వంద్వాలన్నిటినీ గెలిచేశాడు. ఇది ద్వంద్వాని, ఇలాంటి ద్వంద్వాలు ఇంకా కూడా చాలా ఉండొచ్చు, వాటన్నిటినీ కూడా అజయత్, గెలిచేశాడు. దానికి కావలసినటువంటి సమదర్శన, సమంగా చూడటం, అన్నిటినీ సమంగా చూడటం, అన్నిట్లోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మను దర్శించటం అనే దాన్ని అలవాటు చేసుకున్నాడు. శీతోష్ణ వాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే సుఖదుఃఖే ఇది ద్వంద్వాని అజయత్ సమదర్శన. ఇలా ద్వంద్వజయం అనే తీరులో అతని తపస్సు ముందుకు సాగుతుంటే, తపసా విద్యయా పక్వ కషాయ నియమైర్యమై యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయ అనే తీరులో ముందడుగులు వేసేశాడు. ఇంకా కూడా తపస్సు చేస్తూ వచ్చాడు కదా, తన శరీరమే కృషించిపోయే స్థాయిలో తపస్సు చేస్తున్నాడు కదా, దానికి విద్యయ, ఉపాసనను జోడించుకున్నాడు. విద్యయ, ఈ రెండూ కలిసేసరికి పక్వ కషాయ, అతని పాపాలన్నీ కూడా పండిపోయి పండుటాకులల్లే రాలిపోయినాయి. పక్వ కషాయ, మనసులో ఉండే చెడు భావనలు ఇవన్నీ కూడా రాలిపోయినాయి, ఊడిపోయినాయి. ఇవి కాక నియమైర్యమై, నియమాలు, యమాలు, వీటన్నిటినీ కూడా సాధించాడు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేటువంటి యమాలు, శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు అనేటువంటి నియమాలు,
వీటన్నిటినీ కూడా గట్టిగా పాటించాడు. పాటించేసరికి మనసులో ఏ మూల ఏ లోపం ఉన్నా సరే అవన్నీ కూడా పోయినాయి, అన్ని దోషాలన్నీ పోయినాయి. పోయేసరికి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో యుయుజే బ్రహ్మణి ఆత్మానం, తనను తాను ఆ పరమాత్మతో కలుపుకున్నాడు. తన మనస్సును పరమాత్మ మీద ఉంచగలిగాడు. తన యొక్క స్వరూపానికి పరమాత్మ స్వరూపానికి ఉండే తేడాను కనిపెట్టగలిగాడు. ఆ తేడా ఎందుకు వచ్చిందో కనిపెట్టగలిగాడు. దానికి తగ్గట్లుగా విజిత అక్ష అనిల ఆశయ, తన ఇంద్రియాల మీద పట్టును సాధించాడు విజితాక్ష. అలాగే ప్రాణాయామం ద్వారా విజిత అనిల, మనస్సును ప్రాణాన్ని నిగ్రహించాడు. అలాగే ఆశయ, మనస్సును కూడా నిగ్రహించాడు. సో సింపుల్గా చెప్పుకోవాలి అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలను సరిగ్గా సాధించి, ఆ పంచాంగాలను జాగ్రత్తగా సాధించి ధారణా ధ్యానాలతో పరమాత్మ వైపుగా మళ్ళటం అనేదాన్ని మొదలుపెట్టాడు. తపసా విద్యయా పక్వకషాయో నియమైర్యమై యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయ. అతను నిజంగానే ఈ పరిస్థితికి చేరుకున్నాడు అనటానికి చిహ్నంగా ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిర వాసుదేవే భగవతి నాణ్యద్వేద ఉద్వహన్ రతిం అనేది సాక్ష్యంగా కనిపించింది. ఒకే చోట ఒక బండరాయిలాగా కూర్చుండిపోయాడు. ఆస్తే స్థాణురివ ఏకత్ర, ఒకే చోట కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఒకే ఆసనంలో బండరాయిలా ఉండిపోయాడు. ఎంతకాలం ఉండిపోయాడు? దివ్యం వర్షశతం, చాలా ఏళ్ల పాటు, 100 ఏళ్ల పాటు లేదా 100 దివ్య సంవత్సరాల పాటు ఉండిపోయాడు. స్థిరంగా ఉండిపోయాడు. కేవలం స్థిరంగా కొంతకాలం పాటు ఉంటే ఆసన సిద్ధి అనుకుని అందరూ ఊహించుకోవచ్చు. కానీ ఇతను కేవలం కొంతకాలం పాటు కాదు, 100 ఏళ్ల పాటు అలాగే స్థిరంగా ఉన్నాడు అంటే ఇతను చాలా ముందుకెళ్ళాడు అనే అర్థం. అది నిజం కూడాను. ఇతను ఇంతకాలం స్థిరంగా ఉండగలిగాడు అంటేనే వాసుదేవే భగవతి ఉద్వహన్ రతిం, ఆ వాసుదేవుడు అంటే సమస్త భూతాలలోనూ ఉండేటువంటి చైతన్య రూపంలో ఉండే పరమాత్మ, ఆయన మీద ఇతను స్థిరమైన భక్తిని కలిగి ఉన్నాడు. వాసుదేవే భగవతి రతిం ఉద్వహన్, ఆయన మీదే ప్రేమ ఉంది కాబట్టి దృష్టంతా ఆయన మీదకే మళ్ళింది. దృష్టంతా ఆయన మీదకే మళ్ళేసరికి నాణ్యద్వేద, వేరే ఏమీ తెలియటం లేదు అతనికి. వేరే తెలియటం లేదు కాబట్టి తన శరీరాన్ని కూడా కదల్చలేకపోతున్నాడు. కదలికలు లేవు అనేది అనిపిస్తోంది. ఇదేదో ఉగ్గపెట్టి కూర్చున్న విధానమేమీ కాదు. నిజంగానే ఇష్టం ఉండి, భగవంతుడి మీద ఇష్టం ఉండి, భగవంతుడి మీద మనస్సు నిలిచి, భగవంతుడి మీద మనస్సు నిలవటం వలన వేరే ఏ ఆలోచనలు రాక, కనీసం తన శరీరాన్ని కదిలించడానికి కావలసిన ఆలోచనలు కూడా లేక, అతని శరీరం కదలికలు లేక అలా ఉండిపోయింది అని తెలిసిపోయేట్లే ఉన్నాడు. ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిర వాసుదేవే భగవతి నాణ్యద్వేద ఉద్వహన్ రతిం. ఈ పరిస్థితుల్లో సవ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్న ఇవామర్శ సాక్షిణం వీరరామ. ఇలా కదలకుండా కేవలం పరమాత్మ మీదే దృష్టిని నిలిపేసరికి ఆ పరమాత్మ యొక్క వ్యాపకమైన రూపం ఇతనికి గోచరించింది. గోచరించడం కాదు, తాను కూడా ఆ వ్యాపకమైనటువంటి పరమాత్మ యొక్క రూపంలో భాగం అనే విషయం తెలిసిపోయింది. వ్యాపకతయా ఆత్మానం, ఇప్పుడు పరమాత్మ వ్యాపకుడు కాదు, పరమాత్మలో భాగమైన తాను కూడా వ్యాపకుడినే అని తోచింది. సహా వ్యాపకతయా ఆత్మానం. మరి ఇంత వ్యాపకుడు అయినటువంటి నేను ఈ చిన్న శరీరంలో ఉండటానికి వీలుందా అని ఆలోచిస్తే, మొత్తం సృష్టి మొత్తం వ్యాపించినటువంటి ఆకాశం ఒకే చోట చిన్న గ్లాసులో ఉండటానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఉండదు కదా. అలాగే ఇంత వ్యాపకంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క భాగంగా ఉండే నేను, వ్యాపకుడైనటువంటి నేను
ఒక దేహంలో పరిమితం అవ్వటానికి వీలు లేదు అని కూడా తోచింది. దాంతో వ్యతిరిక్తతయా ఆత్మని, నేను దేహం కంటే వేరు, దేహంలో నేను లేను, ఈ దేహం నాది కాదు, లేదా దేహానికే నేను పరిమితం కాను అని ఆయనకి తోచేసింది, తెలిసిపోయింది. వ్యతిరిక్తతయా ఆయన తెలుసుకున్నాడు. దాంతో నేనెవరిని, ఆత్మను లేదా పరమాత్మ యొక్క ఒక భాగాన్ని, వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క ఒక అంశాన్ని. నేనెవరిని, నేను ఎక్కడున్నాను, ఆత్మని, నా యందు నేనున్నానే తప్ప నేను ఈ దేహంలో కానీ లేదా మరొక చోట కానీ లేను అని గట్టిగా ఆయనకు అనిపించేసింది. సవ్యాపకతయా ఆత్మానం వ్యతిరిక్తతయా ఆత్మని. విద్వాన్ తెలుసుకున్నాడు ఈ విషయాన్ని, తెలుసుకుని దాన్ని అనుభవించడం ప్రారంభించాడు. మరి నువ్వేం చేస్తున్నావు, ఈ శరీరం ఏం చేస్తోంది, ఇవన్నీ ఏం చేస్తోంది అంటే ఆమరుష సాక్షిణం, జరిగే ఈ తంతువులన్నిటినీ నేను చూస్తున్నాను, నేను సాక్షిని మాత్రమే అని కూడా ఆయన నిర్ణయం చేసుకున్నాడు. విద్వాన్ ఆమరుష సాక్షిణం. దానికి ఉదాహరణగా తన యొక్క స్వప్నాన్నే తీసేసుకున్నాడు. స్వప్నే ఆమరుష సాక్షిణం. కలగంటున్నప్పుడు కలలో తానే ఒక శరీరంగా ఉన్నాడు, మళ్ళీ ఆ శరీరంలో ఉన్న తనని తానే చూసుకుంటున్నాడు. ఇప్పుడు శరీరంలో ఉన్నవాడు తానా, శరీరాన్ని చూసేవాడు తానా? శరీరాన్ని చూసేవాడు, శరీరంలో ఉన్నవాడు రెండు ఒకళ్ళు అవ్వటానికి వీల్లేదు అనే న్యాయం ఇంతవరకు మెలకుగా ఉన్నప్పుడు ఉంది కదా. ఆ నియమాన్ని ఉల్లంఘించి ఇప్పుడు ఎలా చూస్తున్నాడు అంటే, దాన్ని ఆలోచన చేసేవాడు, స్వప్నాన్ని గురించి సరిగ్గా విచారించి నిర్ణయించేవాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు అంటే, ఆ శరీరంలో ఉన్నది కాదు, లేదా శరీరాన్ని చూస్తున్నది కాదు, మొత్తం తంతుని చూస్తున్నది, తంతు మొత్తానికి, కళ అనేటువంటి తంతు మొత్తానికి సాక్షిగా ఉన్నది నేను అని నిర్ణయించుకుంటాడు కదా. అలాగే కళలాంటి ఈ జీవితానికి, కళలో ఉండేటువంటి శరీరం లాంటి శరీరానికి, మొత్తం ఈ తంతు మొత్తానికి నేను సాక్షిని అని ఈయన నిర్ణయించాడు. విద్వాన్ స్వప్నే ఇవ ఆమరుష సాక్షిణం. ఒకవేళ కళలాంటిదే ఇదైతే, కళలో ఉండేటువంటి శరీరం లాంటిదే అయితే, కళలో ఉండేటువంటి శరీరం కంటే నేను వేరైనట్లుగా ఈ శరీరం కంటే నేను వేరైతే, నేను వ్యాపకుడైనటువంటి పరమాత్మలోని భాగమైతే, లేదా అనంతుడైనటువంటి పరమాత్మలోని భాగమైతే ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏమీ చేయక్కర్లేదు అని అనుకుని వీరరామ ఏమీ చేయకుండా, మనస్సుతో కానీ శరీరంతో కానీ దేంతో కానీ ఏమీ చేయకుండా అలా ఊరికే కూర్చున్నాడు. వీరరామ అన్నిటి నుంచి బయటకు వచ్చేశాడు. సవ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్న ఇవామరుష సాక్షిణం వీరరామ అనే పరిస్థితికి ఎగిసిపోయాడు ఆయన. మరి ఇంత పరిస్థితి వచ్చింది అంటే, ఈయన లోపల ఇన్ని రకాలుగా ఆలోచనలు చేసి నిర్ణయించుకున్నాడు అంటే, ఈయన ఆలోచన ప్రామాణికమే అని అనుకోవటం ఎట్లా? కూర్చున్నాడు, కళ్ళు మూసు కూర్చున్నాడు, ముక్కు మూసు కూర్చున్నాడు, కదలకుండా కూర్చున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ సవ్యంగానే ఉన్నాయి. కానీ ఈయన చేసిన ఆలోచనలు సక్రమమైనవే అని మనం ఎలా నిర్ణయించుకోవాలి? ఈవెన్ ఆయనైనా ఎలా నిర్ణయించుకోవాలి? కూర్చున్న వాడికి 100 ఆలోచనలు వస్తాయి, 100 సవ్యంగా ఉండాలి అని నిర్ణయం ఏమి లేదు. ఈ 100లో ఒక్కటైనా సరే సరిగ్గా ఉంది అని నిర్ణయించేది ఎవరు అంటే, దానికి నారద మహర్షి గారు గట్టి సమాధానం చెప్తున్నారు. సాక్షాత్ భగవతోక్తేన గురుణా హరిణా నృప విశుద్ధ జ్ఞానదీపేన స్ఫురత విశ్వతో ముఖం అని. ఈ ఆలోచన ఈయనకి ఉన్నట్టుండి వచ్చిన ఆలోచనేమీ కాదు. ఈ ఆలోచన ఇప్పుడు కూర్చుంటే ఏదో చెట్టు కింద కూర్చుంటే వచ్చిన ఆలోచన ఏమీ కాదు. ఈ ఆలోచన గురువులు ఈయనకి బోధించిన ఆలోచన. గురువులు అంటే వాళ్ళు కూడా ఇలా ఆలోచించిన వాళ్లే కదా, వాళ్ళ ఆలోచన ప్రామాణికం ఎలా అవుతుంది అని కూడా అనుకోవడానికి వీలు లేదు. సాక్షాత్ భగవతా ఉక్తేన గురుణా హరిణా నృప. ఆ గురువుల రూపంలో సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఉపదేశం చేశాడు. భగవంతుడే గురు రూపంలో వచ్చి ఉపదేశం చేసిన తాలూకు ఆలోచనలు ఇవి. కాబట్టి ప్రామాణికత విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. సాక్షాత్తుగా భగవంతుడే, భగవత హరిణా, ఆ హరే శ్రీహరే గురుణ గురు రూపంలో వచ్చి
గురు రూపంలో అవతరించి కాదు, లేకపోతే గురు రూపాన్ని ధరించి కూడా కాదు, గురు వేషంలో వచ్చి కూడా కాదు, గురువు అనే రూపంలో తానే సాక్షాత్తుగా వచ్చి ఉపదేశం చేసింది ఇది, ఉక్తం ఇది. కాబట్టి దీని ప్రామాణికత విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. ఏ వేదాంత వాక్యాలనైతే, ఏ ఉపనిషద్ వాక్యాలనైతే తాను సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారికి ఉపదేశం చేశాడో అదే వేదాంత వాక్యాలను పట్టుకుని ఆ వేదాంత వాక్యాల అర్థాన్ని ఉపదేశిస్తూనే, ఆ వేదాంత వాక్యాల యొక్క సారాన్ని చెబుతూనే ఆ శ్రీహరే, ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి ఉపదేశం చేశాడు. కాబట్టి వీటి ప్రామాణికత విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. ఈయన ఆలోచనలు సవ్యంగా సాగినటువంటి ఆలోచనలు. సాక్షాత్ భగవతా ఉక్తేన గురుణా హరిణా నృప విశుద్ధ జ్ఞాన దీపేన. ఇది విశుద్ధమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ప్రామాణికమైనటువంటి జ్ఞానం అనే దీపం. ఈ దీపం వెలుగుతుందా లేదా, ఇది వెలుగా కాదా అనే సందేహం ఎవరికీ అక్కర్లేదు. అలాంటి దీపం, అలాంటి వెలుగు. స్ఫురత, ఇది వెలుగుతోంది. విశ్వతోముఖం, అన్ని వైపులకు తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తోంది. అలాంటి జ్ఞానం ఇది. విశ్వతోముఖంగా ఉండేటువంటి పరమాత్మను తెలియచేస్తోంది ఇది. అలాంటి జ్ఞానం. విశ్వతోముఖంగా ఉండేటువంటి పరమాత్మే సాక్షాత్తుగా దిగివచ్చి వేదాంత వాక్యాల ద్వారా చేసిన ఉపదేశం తాలూకు జ్ఞానం ఇది. ఈ జ్ఞానం నిజమైన జ్ఞానమే, ఈ జ్ఞానం ప్రామాణికమైనటువంటి జ్ఞానమే అని మహర్షి గారు ఇలాంటి ప్రామాణికమైన జ్ఞానంతో అతను తన స్వస్వరూపాన్ని చూడగలిగాడు అని చెప్తున్నారు. సాక్షాత్ భగవతోక్తేన గురుడా హరిణా నృప విశుద్ధ జ్ఞానదీపేన స్ఫురత విశ్వతో ముఖం అనే ఈ శ్లోకంలో ప్రశ్న, మన ప్రశ్న చాలా మంచి ప్రశ్న, నిజమైన ప్రశ్న. దానికి సమాధానం అంతకంటే చాలా మంచి సమాధానం ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్పారు. మన ప్రశ్న, జ్ఞానం ప్రామాణికం అవ్వకుండా ఆ జ్ఞానాన్ని ఎలా విశ్వసించటం అనే ప్రశ్న. మహర్షి గారు చెప్పిన సమాధానం, జ్ఞానమే గనక వేదాంత వాక్యాల ద్వారా, వేదాంత వాక్యాలను ఉపదేశం చేసిన సాక్షాత్తు పరమాత్మ ద్వారానే అందినట్లయితే అది ప్రామాణికం అవ్వటంలో ఏమీ సందేహం అక్కర్లేదు అని. ప్రామాణికం కాని జ్ఞానాన్ని విశ్వసించనక్కర్లేదు. ఈ జ్ఞానం యొక్క ప్రామాణికతలో సందేహం అనేది అక్కర్లేదు అని మహర్షి గారు చెప్పినటువంటి సమాధానం. దీన్నే ఇంకొక మాటలో చెప్పుకోవాలి అంటే, వేదాంత వాక్యజ జ్ఞాన భావనా జాపరోక్షధీ మూల ప్రమాణ దార్ఢ్యేన న భ్రమత్వం ప్రపద్యతే అని కూడా చెప్పుకోవచ్చు. వేదాంత వాక్యాలు, ఆ వేదాంత వాక్యాలను వినటము, విని వాటి అర్థాన్ని భావన చేయటము, ఆ భావన చేయటం ద్వారా ఆ పరమాత్మను తెలుసుకోవటం అనే ప్రక్రియ జరుగుతున్నప్పుడు వేదాంత వాక్యజ జ్ఞాన భావనాజ అపరోక్షధీ అనే క్రమం వచ్చినప్పుడు అతనికి కలిగిన చివరి జ్ఞానం లేదా అపరోక్షధీ అనేది సరి అయిందా కాదా అవను అని ఎవరూ సందేహించనక్కర్లేదు. ఎందుకంటే ఈ మొత్తం క్రమంలో మూలం, బేస్గా ఉన్నది వేదాంత వాక్యం. ఆ వేదాంత వాక్యం అనేది, ఆ పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి వేదాంత వాక్యం అనేది ప్రమాణం అనే విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. మూల ప్రమాణ దార్ఢ్యేన, ఆ మూల ప్రమాణం దృఢంగా ఉంది కాబట్టి చివరి జ్ఞానం నా భ్రమత్వం ప్రపద్యతే, భ్రమ కాదు, తప్పుడు జ్ఞానం కాదు. అదే క్రమంలో ఈ మలయధ్వజ మహారాజు గారు కూడా చేసుకుంటూ వచ్చారు కాబట్టి గురువులు గురు రూపంలో తానై వచ్చి పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని తెలుసుకుని, అర్థం చేసుకుని, దాన్నే భావన చేస్తూ దాని ద్వారా ఈ స్థితికి వచ్చారు కాబట్టి ఆయన యొక్క జ్ఞానంలో ఏమీ సందేహించవలసిన అవసరం లేదు. మంచి జ్ఞానం ఆయనకి కలిగింది. సాక్షాత్ భగవతోక్తేన గురుడా హరిడా నృప విశుద్ధ జ్ఞానదీపేన స్ఫురత విశ్వతో ముఖం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలా విశుద్ధ జ్ఞానం కలిగిన తరువాత పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని
వీక్షమాణో విహాయేక్షాం అస్మాదుపరరామ అని ఆయన ఇంకా కూడా పైకి వెళ్ళాడు. పరే బ్రహ్మణి చాత్మానం, పరమాత్మ స్వరూపంలో భాగంగా తనను చూసుకున్నాడు. పరం బ్రహ్మ తథా ఆత్మని, తన యొక్క అంశగా ఆ పరమాత్మను చూసుకున్నాడు. పరమాత్మ యొక్క అనంతమైన రూపాన్ని సవ్యాపకతయా అని తెలుసుకున్నాడు కదా. అనంతమైనటువంటి పరమాత్మ యొక్క రూపంలో తాను ఒక భాగం అని అర్థం చేసుకున్నాడు. అనంతమైనటువంటి పరమాత్మకు భాగం అనంతమే కావాలి, లేకపోతే ఆయన అనంతత్వానికే భంగం వచ్చేస్తుంది. కాబట్టి తనను తాను కూడా అనంతమైనటువంటి ఆ పరమాత్మలో భాగంగా అనంతుడుగా తెలుసుకున్నాడు ఒకవైపు. రెండో వైపు పరంబ్రహ్మ తథాత్మని, ఎప్పుడైతే తాను కూడా అనంతుడైపోయాడో అప్పుడు తనలో కూడా ఆ పరమాత్మ యొక్క అంశ ఉందని, పరమాత్మ యొక్క భాగం తానని, పరమాత్మే తానని క్రమంగా తెలుసుకున్నాడు. పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని వీక్షమాణ. ఇది తెలుసుకున్న తర్వాత ఇతనికి పరమాత్మకి మధ్య అడ్డుగోడలన్నీ తొలగిపోయినాయి. అడ్డుగోడలన్నీ పోయినాయి. అడ్డుగోడలుగా ఉండేటువంటి అవిద్య కానీ, అవిద్య తాలూకు సంస్కారాలు కానీ ఇవేవీ లేవు, అన్నీ మాడి మసైపోయినాయి. కాబట్టి విహాయ అన్నిటినీ వదిలిపెట్టుకోగలిగాడు. అన్నిటినీ, అడ్డంకులన్నిటినీ తొలగించుకున్నాడు. చివరి అడ్డంకి అయినటువంటి ఈక్షాం, ఈ జ్ఞానాన్ని కూడా, అవిద్య లేదా ప్రకృతి, ప్రకృతి ద్వారా వచ్చిన బుద్ధి, బుద్ధి ద్వారా వచ్చినటువంటి జ్ఞానం, దీన్ని కూడా, ఈ పరిణామాన్ని కూడా విహాయ వదులుకోగలిగాడు. వదులుకుని అస్మాదుపరరామ, ఈ అవిద్య, అవిద్య తాలూకు వ్యవహారాలు, వీటన్నిటి నుంచి ఆయన బయటపడిపోయాడు. ఒక్క క్షణంలో ఈ అవిద్య అనేది భగ్గున మండి మాడి బూడిదైపోయింది. దాని సంస్కారాలు కూడా కాలిపోయినాయి. చివరికి జ్ఞానం కూడా పక్కకి జరిగిపోయింది. జరిగిపోయేటికి ఏమీ అడ్డం లేకపోవటం వలన ఇవన్నీ వదిలేసి ఆ పరమాత్మలో కలిసిపోయాడు. పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని వీక్షమాణో విహాయేక్షాం అస్మాదుపరరామ అని ఆ మలయధ్వజ మహారాజు గారి యొక్క తపస్సు క్రమక్రమంగా మెట్టు మెట్టుగా పైకెక్కుతూ చివరికి పరమాత్మతో కలిసిపోవడం వరకు వెళ్ళిపోయింది అని మహర్షి గారు చెప్తున్నారు. కానీ మనం మొదలు పెట్టుకుంది మలయధ్వజ మహారాజు గారి చరిత్ర కాదు, వైదర్భి గారి చరిత్ర. వైదర్భ్యుపాఖ్యానంలో కదా మనం ఉన్నాము. వైదర్భి గారి గురించి చెప్పాలి కదా. ఈ మలయధ్వజ మహారాజు గారి గురించి మనకెందుకు అనుకుంటే దాన్నే మహర్షి గారు చెప్తున్నారు. పతిం పరమధర్మజ్ఞం వైదర్భి మలయధ్వజం ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా భోగాన్ సా పతిదేవత అని. మలయధ్వజ మహారాజు గారు 100 ఏళ్ల పాటు కదా తపస్సు చేసింది. 100 ఏళ్ల పాటు తపస్సు చేసి నియమాలన్నీ ఎన్నిటినో సాధించి 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 పైకి వెళ్ళి 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 కదా ఈ పరమాత్మలో కలిసిపోవటం అనే స్థితిని చేరుకున్నాడు. పతిం పరమధర్మజ్ఞం, ఆయన చేరుకుంటున్నప్పుడు ఆయన పరమధర్మజ్ఞుడు అనే భావనతో ఈ వైదర్భి గారు ఉంది. ధర్మజ్ఞులలో కల్లా చాలా గొప్పవాడు అనే భావనతో ఉంది. పరమధర్మాన్ని అంటే భగవంతుణ్ణి, పరమాత్మను అందుకోవటమే పరమధర్మమైతే ఆ పరమధర్మాన్ని తెలుసుకున్నవాడు అనే భావనలో కూడా ఉంది. ఆ భావనలో ఉన్నటువంటి వైదర్భి తన పతి అయినటువంటి మలయధ్వజుణ్ణి ప్రేమ్ణ, చాలా ప్రేమగా పరిచర్య చేసి ఆయనకి సేవ చేసుకుంది. ప్రేమ్ణ పర్యచరత్, చేసే సేవ చాలా ప్రేమగా చేసుకుంది. హిత్వా భోగాన్, తన భోగాలన్నిటినీ పక్కన పారేసింది. ఆయన ఏ నియమంలో, ఏ వ్రతంలో ఉంటే అదే వ్రతంతో తాను కూడా ఉండి, ఆయన ఏ గింజ తింటే తాను ఆ గింజ తింటూ, ఆయన ఏ నియమాన్ని పాటిస్తే తాను ఆ నియమం పాటిస్తూ పరిచర్య చేసుకుంది. హిత్వా భోగాన్, అంతే తప్ప కడుపు నిండా తిని కూడా ఆవిడేమీ ఎరగదు. ఎందుకంటే సా పతిదేవత, పతినే దేవతగా భావించి కూర్చుంది. పతిం పరమధర్మజ్ఞం వైదర్భి మలయధ్వజం ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా భోగాన్ సా పతిదేవత. 100 ఏళ్ల పాటు ఆయన తపస్సు చేస్తుంటే ఈవిడి కూడా ఆయనకి కూడా ఉండి తపస్సు చేస్తూనే ఉంది. ఆయనకు పరిచర్య అనేటువంటి తపస్సు చేస్తూ వచ్చింది. ఆయన ఏ రూపంలో ఉంటే ఈవిడ ఆ రూపంలో ఉంది. చీరవాస వ్రతక్షామ వేణీభూత శిరోరుహ బభా ఉపపతిం శాంత
శిఖా శాంతమివానలం. చీరవాస ఆయన నారచీరలను కట్టుకుంటే ఈవిడ కూడా నారచీరలే కట్టుకుంది. వ్రతక్షమ ఆయన నియమాలు ఉపవాసాలు ఆ వ్రతాలు ఈ వ్రతాలు అని పాటిస్తూ రోజు రోజుకి కృషించిపోతూ ఉంటే ఈవిడ కూడా అదే నియమాలు అదే ఉపవాసాలు అదే వ్రతాలు అని పెట్టుకుని ఈవిడ కూడా ఆయనతో పాటుగానే కృషించిపోతూ వచ్చింది. వ్రతక్షమ ఆ తీసుకున్న నియమాలకి ఈవిడ కూడా కృషించిపోయింది. వేణీభూత శిరోరుహ చివరికి జడ వేసుకోవటం కూడా ఎరగదు ఆవిడ. కనీసం తలకాయ దువ్వుకోవటం అనే మాట కూడా లేదు. తలకాయ అంతా జడలు కట్టిపోయింది, అట్టలు కట్టేసింది. వేణీభూత శిరోరుహ జడలు కట్టి అట్టలు కట్టి ఉంది. అలా పతి ఎంత బాగా తపస్సు చేస్తుంటే ఆ పతి అనే పతికి పరిచర్య చేసుకోవటం అనే తపస్సులో తాను అంతగా మునిగిపోయింది. దాంతో బభౌ ఈవిడ కూడా ఆయనతో సమానంగా ప్రకాశించటం ప్రారంభించింది. ఆయనంటే పరమాత్మ సాక్షాత్కారం దాకా వెళ్ళినవాడు, ఆయనంటే వెలుగుతూ ఉంటాడు. ఈవిడ కూడా అంతటి మనిషికి సేవ చేస్తూ ఉండేసరికి, అందులోనూ ప్రేమగాను ఆయన్నే దైవంగా భావించి సేవ చేస్తూ ఉండేసరికి ఈవిడ కూడా అలాగే ప్రకాశించడం మొదలైంది. ఉపపతిం ఎప్పుడూ తన భర్తకి సమీపంలోనే ఉండేది, ఆయనకి దగ్గరగానే ఉండేది. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉందంటే శాంతా శిఖ శాంతమివానలం బభౌ. ఆయనేమో వేడిగా లేని శాంత అనలహ చల్లగా ఉన్న అగ్నిలాగా భగభగా మండుతున్నాడు, వేడిగా లేడు, చల్లగా ఉన్నాడు. ఆయన పక్కన ఈవిడ శాంతా శిఖ ఒక అగ్నిశిఖలాగా జ్వాల లాగా ఈవిడ కూడా ఉంది. ఈవిడ కూడా అంతే శాంతంగా ఉంది. ఈవిడ వేడిగా లేదు, ఆయన వేడిగా లేడు. ఇద్దరు అగ్నిలాగాను అగ్ని తాలూకు జ్వాలలాగాను భాసిస్తున్నారు. చీరవాస వ్రతక్షామ వేణీభూత శిరోరుహ బభా ఉపపతిం శాంత శిఖా శాంతమివానలం. అజానతే ప్రియతమం యదోపరతమంగన సుస్థిరాసనమాసాద్య యథాపూర్వం ఉపాచరత్ అని ఈ లోపల ఒక చిన్న ఘటన జరిగిపోయింది. అది ఈవిడ కనిపెట్టలేకపోయింది. ఆయన మలయధ్వజ మహారాజు గారు పరమాత్మలో లీనమైపోయాడు, పరమాత్మలో మమేకమైపోయాడు. ఈ శరీరం మీద ఉండేటువంటి అభిమానాన్ని విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టడంలో ఆయనకి ప్రారబ్ధ కర్మ కూడా సరిపోయింది కాబోలు శరీరంతో ఆయనకి సంబంధం వదిలిపోయింది. శరీరం నేను కాదు అని అనుకున్నాడు, కానీ శరీరంతో ఆయనకు ఉండవలసినటువంటి ప్రారబ్ధ కర్మ తాలూకు సంబంధం కూడా తీరిపోయేసరికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టినట్లు అయిపోయింది. శరీరాన్ని విడిచిపెట్టడం, మన భాషలో శరీరాన్ని విడిచిపెట్టడం అయింది. కానీ ఈవిడికి ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఆయన కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు, కదలికలు లేకుండా ఉన్నాడు, ఒకే రకంగా ఉన్నాడు, తేడా తెలియటం లేదు. అజానతి ఈవిడికి అవేమి తెలియవు. ప్రియతమం తనకు చాలా ఇష్టమైన వాడు అయినా సరే ఆయన ఉపరతం, ఆయన అన్నిటి నుంచి బయటపడిపోయాడు, మళ్ళీ ఈ శరీరంలోకి ఆయన రాడు అనే విషయం ఆవిడికి తెలియదు. అంగన ఈ స్త్రీ ఆయనకి సేవ చేస్తూ ఉంది. సేవ చేస్తున్నా సరే స్థిరంగా 100 ఏళ్ల నుంచి ఏ నియమాలని పాటిస్తోందో అదే నియమం ప్రకారం రోజు ఆయన దగ్గరకు వస్తోంది అంటే దగ్గరే ఉంటుంది. ఏదో స్నానానికి వాటికి వెళ్ళినా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తోంది. వచ్చినట్లుగా ఏవో సేవలు చేసుకుంటోంది. ఆ సేవల్లో భాగంగానే ఆసనం ఆసాద్య రోజు వచ్చినట్లుగానే ఆయన కూర్చున్న చోటుకు వచ్చింది. వచ్చి యథాపూర్వం రోజు చేస్తున్నట్లుగానే ఉపాచరత్ పరిచర్యలు ప్రారంభించింది. అజానతే ప్రియతమం యదోపరతమంగన సుస్థిరాసనం ఆసాద్య యథాపూర్వం ఉపాచరత్. ఆయన కట్టెలాగా కదలకుండా అలాగే కూర్చుని ఉండటంతో తేడా తెలియలేదు ఈవిడికి. ఆయన ముఖమేమో ఎప్పుడూ ప్రకాశించేలాగా అగ్నిలాగానే ప్రకాశిస్తూ ఉండటంతో తేడా తెలియలేదు. కానీ ఆయనేమో పరమాత్మలో లీనమైపోయి పరమాత్మకి తనకి మధ్యలో ఉండేటువంటి
అడ్డుగోడలన్నింటినీ కాల్చేసి చివరికి కర్మలను కూడా కాల్చేసుకున్నట్టున్నాడు. ప్రారంధ కర్మ కూడా కాలిపోయింది, చివరికి ఆ వృత్తి కూడా కాలిపోయింది. అన్నీ పోయేసరికి పరమాత్మలో కలిసిపోయాడు. మళ్ళీ తిరిగి శరీరంలోకి రావటానికి ఆయనకి పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితి జరిగింది అని ఎవరికి తెలియదు. తెలియకపోవటంతో రోజు చేస్తున్నట్లుగానే ఆయనకి సేవ చేయటానికి ఆయన దగ్గరికి వెళ్ళింది. అజానతి ప్రియతమం యదోపరతమంగన సుస్థిరాసనం ఆసాద్య యథాపూర్వం ఉపాచరత్. ఆ పరిచర్యల్లో సేవల్లో భాగంగా ముందు రోజు చేస్తున్నట్లుగా 2 కాళ్ళకి దండం పెట్టుకోవాలని అనుకుంది. 2 కాళ్ళు పట్టుకుంది. యదా నోపలభేతాంఘ్రౌ ఊష్మాణం పత్యురర్చతి ఆసీత్ సంవిఘ్న హృదయ యూథభ్రష్ట మృగీయథ. 2 కాళ్ళు పట్టుకునుంది. 2 కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకోవాలని అనుకుంది. పూజలో భాగంగా ముందు చేసిందో లేదా మొదలు దండం పెట్టుకుందాం అనుకుని పెట్టుకుందో చేసింది. చేసేసరికి ఆ 2 కాళ్ళలోనూ వెచ్చదనం కనిపించలేదు ఆవిడికి. యదా నోపలపేత అంఘ్రౌ, ఆ కాళ్ళల్లో 2 పాదాల్లోనూ వెచ్చదనం అనేది కనిపించలేదు. ఊష్మాణం, ఆ వెచ్చదనం అనేది లేకపోతే మహాభయం కదా. ఊష్మాణం నోపలభేత. పత్యురర్చతి, పతిని సేవించుకోవటానికే దగ్గరికి వెళ్ళింది. 2 కాళ్ళు పట్టుకునేసరికి అక్కడేమో వేడి కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఆసీత్ సంవిఘ్న హృదయ, ఆవిడ కొంచెం భయపడింది. ఆవిడ హృదయం భయానికి లోనైంది. ఒక రకంగా ఊగిపోతారు కదా, అలా ఊగిపోయింది. ఆసీత్ సంవిఘ్న హృదయ. ఎంతలా భయపడిపోయింది అంటే యూథభ్రష్ట మృగీయథ. జింకలు లాంటి మృగాలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి కదా. గుంపులు గుంపులుగా తిరిగేటువంటి ఆ జింకల్లోంచి ఒక ఆడ జింక గనక బయటికి వచ్చేస్తే, మళ్ళీ గుంపులో కలవలేకపోతే, విడిగా ఒంటరిగా ఉండేటువంటి ఆ ఆడ జింక ఎంత భయపడుతుందో, ఎంతగా ఆందోళన చెందుతుందో అంతగా ఆందోళన చెందింది. యూథభ్రష్ట మృగీ యథ. యదా నోపలభేతాంఘ్రౌ ఊష్మాణం పత్యురర్చతి ఆసీత్ సంవిఘ్న హృదయ యూథభ్రష్ట మృగీ యథ. కొంచెం సేపటికి ఈ ఆందోళన నిజమని తేలింది. ఆయన శరీరంలో వేడి కనిపించడం లేదు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అయిపోయేసరికి ఆత్మానం శోచతి దీనం అబంధుం విక్లవాశ్రుభి స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోదస. ఆత్మానం శోచతి, ఒకసారి తన గురించి ఆలోచించుకుంది. ఆలోచించుకునేసరికి ఏడుపు తప్ప ఏం మిగలలేదు. శోచతి, ఏడ్చింది, బాధపడింది, ఏడ్చింది కూడాను. ఆత్మానం దీనం, ఇక మీద నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుని నేను దీనురాలనైపోయాను అనుకుని బాధపడింది. అబంధుం, నాకున్న ఒకే ఒక బంధువు ఈయన, ఒకే ఒక బంధువు, అందరినీ విడిచిపెట్టడం అయిపోయింది ఈయనతో పాటే, ఒకే ఒక బంధువు ఈయన లేడు అని బాధపడింది. అబంధుం, ఈయన కూడా లేకపోతే నేను బంధువులు లేని దాన్ని అయిపోయాను అని అనుకుని బాధపడి ఏడుస్తోంది. ఆవిడ ఏడుపుకి విక్లవాశ్రుభి, ఆవిడ కదిలిపోయి ఏడుస్తుంటే ఆ కన్నీటికి స్తనావాసిచ్య, ఆవిడ ఎదభాగమంతా తడిసిపోయింది. అంతలా ఏడ్చింది. కానీ ఎక్కడ ఏడ్చింది అంటే విపినే, ఎవ్వరూ లేని అడవిలో ఏడుస్తోంది. ఎవరూ ఈవిడ ఏడుపులు వినేందుకు లేరు, విని రక్షించేందుకు లేరు. అలాంటి చోట ఏడుస్తోంది విపినే. కానీ ఈవిడలో ఒక విశేషం ఉంది. ఈ ఏడుపు కూడా సుస్వరంగా ఏడ్చింది, అడ్డదిడ్డంగా ఏడవలేదు. సుస్వరం ప్రరురోధ, చాలా సుస్వరంగా ఏడ్చింది. ఆవిడ గొంతు జీరబోవటం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏడ్చింది, సుస్వరంగా ఏడ్చింది. వినటానికి ఎవరు లేరు, బాగాలేదు, అన్నీ నిజమే, కానీ సుస్వరంగా ఏడ్చింది. ఆత్మానం శోచతి దీనం అబంధుం విక్లవాశ్రుభి స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోదస. ఏమని ఏడ్చింది? ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఇమాం ఉదధి మేఖలాం దస్యుభ్య క్షత్రబంధుభ్య బిభ్యతీం పాతుమర్హసి అని ఏడ్చింది. ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే, ఓ రాజర్షి నువ్వు లే 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 అని ఏడ్చింది. ఎందుకు లేవాలి అంటే నా కోసం అని అనలేదు పాపం, చాలా మంచి ఆవిడ నా కోసం అనలేదు. ఇమాం ఉదధి మేఖలాం పాతుమర్హసి అని ఏడ్చింది.
నీకున్న రాజ్యం ఎంతటి రాజ్యము, మొత్తం సముద్రాలే ఎల్లలుగా ఉండేటువంటి రాజ్యం. ఉదధి మేఖల, సముద్రాలే ఎల్లలుగా ఉండేటువంటి ఈ రాజ్యాన్ని పాతుమరసి లేచి మళ్ళీ కాపాడుకోవయ్యా, నీ రాజ్యాన్ని కాపాడుకోవటానికి లే అని ఏడ్చింది. నీ రాజ్యం మీదకి దస్యువులు, దొంగలు, దోపిడిదారులు వీళ్ళు దాడి చేస్తున్నారు. క్షత్రబంధుభ్య, నువ్వు రక్షణకి వినియోగించిన వాళ్ళు సరిగ్గా రక్షణ చేయట్లేదు అనుకున్నప్పుడు నువ్వు ఎలా లేస్తావో, నాదే రాజ్యం, ఆ రాజ్యం మీదకి దొంగలు, దోపిడిదారులు దాడి చేస్తున్నారు, దాన్ని రక్షించవలసినటువంటి క్షత్రియులు వీళ్ళు క్షత్రబంధుభ్య సరిగ్గా రక్షణ చేయటం లేదు, క్షత్రియుల్లా ప్రవర్తించటం లేదు అని తెలిస్తే ఎలా లేస్తావో అలా లేవయ్యా, లేచి నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకున్నట్టుగా కూర్చోవయ్యా అని ఏడిచింది. నా కోసం అనే మాట పాపం ఈవిడి నోట్లోంచి రాలేదు. ఉత్తిష్టోత్తిష్ట రాజర్షే ఇమాం ఉదధి మేఖలాం దస్యుభ్య క్షత్రబంధుభ్య బిభ్యతీం పాతుమర్హసి అని గట్టిగా ఏడ్చింది. ఎంత ఏడ్చింది? చాలా ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? బాధ కలిగి ఏడ్చింది. మరి ఏడ్చినందుకు ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు, శూన్యం. ఏవం విలపతి బాల విపనే అనుగతాపతిం పతితా పాదయోర్భర్తు రుదత్యశ్రూణ్యవర్తయత్. ఎక్కడ ఏడుస్తోంది? అడవిలో ఏడుస్తోంది. అడవిలో ఈవిడ ఏడుపు వినేవాళ్ళెవరు, వినిపించుకునేవాళ్ళెవరు? ఏవం ఈ రకంగా విలపతి, ఆవిడ విలపిస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది. బాల, బలం లేని పాపం ఈ అబల ఇక్కడ ఏడుస్తూనే ఉంది, చిన్నపిల్లలా ఏడుస్తూనే ఉంది. కానీ ఎక్కడ ఏడుస్తోంది? విపినే, అరణ్యంలో ఏడుస్తోంది. అనుగతాపతిం, ఈ అరణ్యానికి భర్త వచ్చినప్పుడు ఏమీ ఆలోచించకుండా ఆయన అడుగులను అందుకోవాలి అనే హడావిడిగా పరిగెత్తుకొచ్చిందే తప్ప ఈ అడవి భయంకరంగా ఉంటుంది అని కూడా ఆవిడికి తెలియదు పాపం. అలాంటి బాల, అలాంటి అమాయకురాలావు. అనుగతాపతిం, పతిని అనుసరించి రావటం వచ్చేసింది, కానీ ఇప్పుడు ఆ పతి కనిపించకపోవడంతో ఏడుస్తోంది. ఏడ్చి ఏడ్చి ఏం చేయాలి? వినేవాళ్ళెవరు, రక్షించేవాళ్ళెవరు, కాపాడేవాళ్ళెవరు, సలహా ఎవరు ఎక్కడికి ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఏడ్చి ఏడ్చి ఏం చేసింది అంటే పతితా పాదయోర్భర్తు, అలిసిపోయి తన భర్త పాదాల మీద పడిపోయింది. పతితా పాదయోర్భర్తు రుదతి, పడిన తర్వాత కూడా మిగిలిన కాస్త ఓపికతో మళ్ళీ ఏడుస్తుంది. అశ్రూణి అవర్తయత్, కన్నీళ్లు కారుస్తోంది. ఇంతే. ఏవం విలపతి బాల విపినే అనుగతాపతిం పతితా పాదయోర్భర్తు రుదత్యశ్రూణ్యవర్తయత్. ఇలా ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. అలిసిపోయి కొంతసేపటికి తేరుకుని ఎంతసేపు చేస్తే ఏం ఉపయోగం అని అనుకుని ఒక పని చేసింది. చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరం ఆదీప్య చానుమరణే విలపంతి మనోదధే. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఎండు పుల్లలన్నిటినీ పేర్చి చితి తయారు చేసింది. చితిం దారుమయీం, చుట్టుపక్కల ఏరగలిగిన ఎండు పుల్లలన్నిటినీ ఏర్చి చితి పేర్చింది. చిత్వా తస్యాం పత్యుః కలేవరం, అందులో తన పతి కలేబరాన్ని పెట్టేసింది, వెలిగించింది కూడాను, పెట్టేసింది. ఆదీప్య, ఆ వెలుగుతున్నటువంటి చితిలో తాను కూడా పడిపోవాలి అని అనుకుంది. అనుమరణే విలపంతి మనోదధే, వెలుగుతున్నటువంటి చితిలో తాను కూడా పడిపోవాలి, పడిపోయి దీన్ని పూర్తి చేసేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది, గట్టిగా అనుకుంది. చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరం ఆదీప్య చానుమరణే విలపంతి మనోదధే. ఈవిడలా ఏడుస్తూ చితిని వెలిగించిన చితిలో తన పతి శరీరాన్ని నెట్టేసి తాను కూడా పడటానికి సిద్ధమైనటువంటి ఈ సందర్భంలో ఈవిడ గట్టిగా బిగ్గరగా సుస్వరంగానైనా సరే ఏడుస్తూ ఉంటే ఏడుపును విని రావటానికి ఎవరూ లేనటువంటి ఆ కారడవిలో తత్ర పూర్వతరః కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునా సామ్నా తామాహ రుదతీం ప్రభో. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాడో బ్రాహ్మడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఏడుస్తుంటే వినలేదు. ఈవిడ గట్టి గట్టిగా ఏడుస్తున్నప్పుడు వినలేదు. ఎండు పుల్లలు ఏరుకుంటున్నప్పుడు వినలేదు, రాలేదు. ఎండు పుల్లలను వెలిగించినప్పుడు రాలేదు. ఈవిడ దూకుతూ ఉండగా వచ్చి అడ్డుకున్నాడు. చూస్తే
ఆయన ఏదో పరిచయం ఉన్న ముఖంలాగానే ఉన్నాడు. తత్ర ఆ పరిస్థితుల్లో పూర్వతర కశ్చిత్, ఏదో పరిచయం ఉన్నవాడిలాగా అనిపించేటువంటి, మరి పరిచయం స్పష్టంగా తెలియట్లేదు, ఏదో చూసిన ముఖం అన్నట్లుగా ఉంది. పూర్వతర కశ్చిత్ సఖా, ఆయన్ని చూడంగానే ఈయన స్నేహితుడు అనిపించేలా ఉంది. బ్రాహ్మణ, బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. ఆత్మవాన్, ఆయన్ని చూస్తే నమ్మకం కలిగేట్లుగా ఉంది. ఆయన వచ్చినవాడు వచ్చినట్లుగా నువ్వు దూకద్దు అని ఆపాడు. వచ్చినవాడు అదే పనిచేశాడు. దూకద్దు అని చెప్పినవాడు అంతవరకే చెప్పకుండా సాంత్వయన్, మొదలు ఆవిడ్ని సాంత్వనపరిచాడు. వల్గుణ, చాలా సుందరంగా మధురంగా మాట్లాడి, ఇంత బాధలో ఉండి అగ్గిలోకి కూడా దూకటానికి సిద్ధమవుతున్న ఆవిడ్ని మాట్లాడడానికి ఎంత మాధుర్యాన్ని వాడాలో అంత మాధుర్యాన్ని వాడాడు. వల్గుణ సామ్న, ఎంత అనునయంగా మాట్లాడాలో అంత అనునయంగా మాట్లాడాడు. తమాహం, ఆవిడ్ని మాట్లాడాడు, ఒప్పించాడు. రుదతి, వెక్కి వెక్కి ఏడుస్తున్న వాళ్ళు ఎవరి మాట వినరు. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుసు, నా కష్టం నీకేం తెలుసు అని ఓటరిస్తారు. అలా వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆవిడ్ని కూడా ఆపి వల్గుణ సామ్న మాట్లాడి ఆపాడు, సాంత్వన చేశాడు. తత్ర పూర్వతర కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గుణ సామ్న తామాహ రుదతేం ప్రభో అని మహర్షి గారు చెప్తున్నారు. ఇక్కడికి ఆపుదాం. పైన ఏం జరిగింది అనే సంగతి యథాప్రకారం తర్వాత చూసుకుందాం. మరి ఆపడం జరిగితే ఇలాంటి అమంగళ స్థానంలో ఆపామేంటి అనే సందేహం మనకు వస్తుంది. ఏం అమంగళం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు. ఒకటి, మలయధ్వజ మహారాజు గారు. మలయధ్వజ మహారాజు గారు చాలా కష్టపడి 100 ఏళ్ల పాటు తపస్సు చేసి 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 ఎన్నో నియమాలను పాటించి తనకు భగవంతుడే ఉపదేశం చేసినటువంటి ఉపదేశాన్ని మళ్ళీ అనుసంధానం చేసుకుని దానికి చేయవలసిన భావన చేసి దానికి ఎక్సర్సైజులన్నీ చేసుకుని మనస్సుని ఆ బ్రహ్మ మీద పరమాత్మ మీద నిలుపుకుని ఆ నిలుపుడు పూర్తిగా నిలిపేంత వరకు వెళ్ళి పూర్తిగా ఆ పరమాత్మనే ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ పరమాత్మ తాలూకు వ్యాపకత్వము ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుని ఆ పరమాత్మ యొక్క అనంతమైన స్వరూపంలో నేను కూడా భాగాన్ని అని తెలుసుకుని పరమాత్మకి నాకు భేదం లేదు అని అర్థం చేసుకుని పరమాత్మకి తనకు అడ్డుగోడలుగా ఉండేటువంటి అవిద్యని అవిద్య తాలూకు వ్యవహారాలని మొత్తాన్ని కాల్చేసి పరమాత్మలో కలిసిపోయాడు మొర్రో అంటుంటే ఇది అమంగళం ఎందుకు అవుతుంది? అమంగళం ఏమీ కాదు, చాలా గొప్ప మంగళ వ్యవహారం ఇది. కాబట్టి ఇక్కడ ఆపుకోవడానికి అభ్యంతరం ఏమి లేదు. ఒకవేళ బాధపడుతోంది ఏడుస్తోంది ఈ వైదర్భి, కాబట్టి వైదర్భి గారు ఏడుస్తున్నప్పుడు ఆపుకుంటే అమంగళం అని అనుకుంటే ఆవిడ్ని ఏడుపుని ఆపటానికి పూర్వతర సఖ ఇంతకు ముందే పరిచయం ఉన్న ముఖం లాంటి స్నేహితుడు ఒక ఆయన వచ్చాడని అనుకున్నాం కదా. ఆ స్నేహితుడు వచ్చాడు, వచ్చినవాడు మధురంగా మాట్లాడుతున్నాడు, మధురంగా సాంత్వన చేస్తున్నాడు. ఆయనేమి తక్కువవాడు కాదు, బ్రాహ్మణ ఆత్మవాన్, అంతా ఉన్నవాడు, ఆయన్ని చూస్తేనే అర్థమైపోతోంది అని అనుకున్నప్పుడు ఈవిడ కష్టాన్ని ఆయన పోగొట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు, దానికి తగ్గట్లుగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఇంకా వైదర్భిక విషయంలో కూడా అమంగళం అనేది ఏముంది? ఏ అమంగళము లేదు. ఆవిడ కూడా ఏదో పరమ మంగళాన్ని అందుకోబోతోంది. ఆవిడ అదృష్టం బాగుండి ఇంతకాలం పాటు ఆవిడ తన పతిదేవతకు చేసిన సేవలన్నీ ఫలించి ఆవిడ్ని సాంత్వన చేయటానికి ఆవిడ్ని మంచి దారిలో పెట్టడానికి ఒక స్నేహితుడు, మంచి స్నేహితుడు దిగి వచ్చాడు అని అనుకున్న తర్వాత ఆవిడికి కష్టం ఉంది అని అనుకోనక్కర్లేదు. ఫోన్ అ ఫ్రెండ్ అంటారు కదా, ఫ్రెండ్స్కి ఏమైనా కష్టాలు వస్తే ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుంటారు కదా. అలా ఫోన్ చేయకపోయినా ఏడిస్తే చాలు, ఓ ఫ్రెండ్ వచ్చాడు, వచ్చిన వాడు చక్కగా మాట్లాడుతున్నాడు అంటే ఈవిడ కష్టాలన్నీ తీరిపోయినట్లే. సో మలయధ్వజ మహారాజు గారు కష్టాలన్నీ తీర్చేసుకున్నాడు, ఈవిడ కష్టాలన్నీ దాదాపుగా తీరిపోయినట్లే అనేటువంటి ఈ దశలో ఆపుకోవటం ఏమీ అమంగళం కాదు. మనం ఆపుకోవచ్చు జాగ్రత్తగానే. మనం తెలుసుకోవాల్సిన అంశం కూడా ఇంతే. మనం ఇంతవరకు ఏమి అర్థం చేసుకున్నాము అనే విషయం చూసుకోవాల్సింది కూడా ఇంతే ఉంది. మలయధ్వజ మహారాజు గారు ఏం చేశాడు, ఆయన ఏ విధంగా పరమాత్మలో లీనమవ్వగలిగాడు,
ఈవిడ ఏం చేసింది, ఏ విధంగా మంచిని అందుకోవటానికి ఆవిడ ఉన్ముఖరాలైంది అనే మనం ఈ చిన్నపాటి వృత్తాంతం ద్వారా అందుకోవలసింది. లేదా మనం చెప్పుకుంటున్నటువంటి కథాభాగంలోని అంశంగా దీన్నే మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటం మీద దృష్టి పెడదాము. అంతేగాని ఫలానా సందర్భానికి మంగళమని ఫలానా సందర్భానికి అమంగళమని పేర్లు పెట్టే పనులు మనం ఏం పెట్టుకోవద్దు. ఇదేమి అమంగళాలను బోధించేది కాదు, మంగళాలకు దారి తీసేటువంటి శాస్త్రం. కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టుకుందాము. దృష్టి పెట్టుకుని ఇలాంటి మంగళాన్ని మనం అందుకునేందుకు, ఆ పరమాత్మ స్వరూపాన్ని అందుకునేందుకు మలయధ్వజ మహారాజు గారు లీనమైనట్లుగా పరమాత్మలో లీనమయ్యేందుకు మన ముందు దారి ఏముంది అనే విషయాన్ని మనం కనిపెట్టేందుకు ప్రయత్నం చేసుకుందాము. మనం ఎంత చేయగలము, మనం ఏం చేయగలము అనే ఆలోచన చేసుకుందాము. దానికి చుక్కానిగా ఇక్కడ మహర్షి గారు చెప్పినటువంటి వేదాంత వాక్యాలు, గురువాక్యాలు, పరమేశ్వరుడే గురువుగా వచ్చి చెప్పినటువంటి వాక్యాలు, వీటిని మనం అందుకునే ప్రయత్నం చేసుకుందాము. మన ఈ ప్రయత్నం సఫలమయ్యి మనం కూడా ఆ గురు రూపంలో ఉండేటువంటి పరమాత్మను దర్శించుకుని ఆయన చెప్పిన వాక్యాలను విని వాటిని మననం చేసుకుని పరమమంగళ ప్రయోజనాన్ని అందుకోవాలి అని, అలా అందుకోవటానికి ఆ భగవంతుడే, ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాతే, ఆ అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మే మనకు గురు రూపంలో వచ్చి సహకరించాలని మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హా నరనాథ, హా సుమహితాత్మక, హా గుణశాలి, ఇంక నంభోనిధి మేకలా కలిత భూమి యథార్మిక రజచోర పీడానిరతిన్ కృషింపెనకట తగునయ్య ఉపేక్షజేయ శోభానయశాలి నీవు పరిపాలన చేయుదు లెమ్ము భూవరా అని ఆ పురంజనుడే తిరిగి వైదర్భిగా జన్మించినప్పుడు ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా మనం చక్కగా ఆచార్యముఖంగా శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా ఆలకిస్తూ ఉన్నాం. శ్రీమద్భాగవత తత్వం పరిపూర్ణంగా మనకు అందాలి అనేటువంటి సంకల్పంతో ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం శ్రీమద్భాగవతంలో ఈరోజు మనం పారాయణ చేసుకోబోయేటువంటి శ్లోకాలు 4వ స్కంధంలో 28వ అధ్యాయంలో 31వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః ఏకైకస్యా భవత్తేషాం రాజన్నర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైః మహీమన్వంతరం పరం అగస్త్యః ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాతః ఇద్మవాహాత్మజో మునిః విభజ్య తనయేభ్యః క్ష్మాం రాజర్షిర్మలయధ్వజః ఆరిరాధయిషుః కృష్ణం సజగామకులాచలం హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం తత్త
తత్ర చంద్రవసా నామ తత్ర చంద్రవసా నామ తామ్రపర్ణీవటోదక తామ్రపర్ణీవటోదక తత్పుణ్యసలిలైర్నిత్యం తత్పుణ్యసలిలైర్నిత్యం ఉభయత్రాత్మనో మృజన్ ఉభయత్రాత్మనో మృజన్ కందాష్టిభిర్మూలఫలైః కందాష్టిభిర్మూలఫలైః పుష్పపర్ణైస్తృణోదకైః పుష్పపర్ణైస్తృణోదకైః వర్తమానశనైర్గాత్ర వర్తమానశనైర్గాత్ర కర్షణం తప ఆస్థితః కర్షణం తప ఆస్థితః వర్తమానశనైర్గాత్ర కర్షణం తప ఆస్థితః వర్తమానశనైర్గాత్ర కర్షణం తప ఆస్థితః శీతోష్ణవాతవర్షాణి శీతోష్ణవాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియా ప్రియే క్షుత్పిపాసే ప్రియా ప్రియే సుఖదుఃఖే ఇతి ద్వంద్వాని సుఖదుఃఖే ఇతి ద్వంద్వాని అజయత్సమదర్శనః అజయత్సమదర్శనః సుఖదుఃఖే ఇతి ద్వంద్వాన్యజయత్సమదర్శనః సుఖదుఃఖే ఇతి ద్వంద్వాన్యజయత్సమదర్శనః తపసా విద్యయా పక్వ తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమైః కషాయో నియమైర్యమైః తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమైః తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమైః యుయుజే బ్రహ్మణ్యాత్మానం యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయః విజితాక్షానిలాశయః ఆస్తే స్థాణురివైకత్ర ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిరః దివ్యం వర్షశతం స్థిరః వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి నాణ్యద్వేదోద్వహన్ రతిం నాణ్యద్వేదోద్వహన్ రతిం సవ్యాపకతయాత్మానం సవ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్న ఇవామర్ష విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామః సాక్షిణం విరరామః విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామః విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామః సాక్షాత్ భగవతోక్తేన సాక్షాత్ భగవతోక్తేన గురుణా హరిణా నృప గురుణా హరిణా నృప విశుద్ధ జ్ఞాన దీపేన విశుద్ధ జ్ఞాన దీపేన స్ఫురతా విశ్వతో ముఖం స్ఫురతా విశ్వతో ముఖం పరే బ్రహ్మణి చాత్మానం పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని పరం బ్రహ్మ తథాత్మని వీక్షమాణో విహాయేక్షాం వీక్షమాణో విహాయేక్షాం అస్మాదుపరరామః అస్మాదుపరరామః పతిం పరమధర్మజ్ఞం పతిం పరమధర్మజ్ఞం వైదర్భీమలయధ్వజం వైదర్భీమలయధ్వజం ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా భోగాన్ సాపతి దేవత భోగాన్ సాపతి దేవత చీరవాసా వ్రతక్షామా క్షీరవాసా వ్రతక్షామా వేణీభూత శిరోరుహ వేణీభూత శిరోరుహ బభావుపపతిం శాంత బభావుపపతిం శాంత శిఖా శాంతమివానలం శిఖా శాంతమివానలం అజానతి ప్రియతమం అజానతి ప్రియతమం యదోపరతమంగన యదోపరతమంగన సుస్థిరాసనమాసాద్య సుస్థిరాసనమాసాద్య యథా పూర్వముపాచరత్ యథా పూర్వముపాచ
వాచరత్ యదా నోపలభేతాంఘ్రౌ యదా నోపలభేతాంఘ్రౌ ఊష్మాణం పత్యురర్చతి ఊష్మాణం పత్యురర్చతి ఆసీత్ సంవిఘ్న హృదయ ఆసీత్ సంవిఘ్న హృదయ యూథ భ్రష్టా మృగీ యథా యూథ భ్రష్టా మృగీ యథా ఆత్మానం శోచతి దీనం ఆత్మానం శోచతి దీనం అబంధుం విక్లవాశ్రుభిః అబంధుం విక్లవాశ్రుభిః స్తనావాసిచ్య విపినే స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోదస సుస్వరం ప్రరురోదస ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఇమాముదధిమేఖలాం ఇమాముదధిమేఖలాం దస్యుభ్యః క్షత్రబంధుభ్యో దస్యుభ్యః క్షత్రబంధుభ్యో బిభ్యతీం పాతుమర్హసి బిభ్యతీం పాతుమర్హసి ఏవం విలపతి బాలా ఏవం విలపతి బాలా విపినేను గతాపతిం విపినేను గతాపతిం పతితాపాదయోర్భర్తుః పతితాపాదయోర్భర్తుః రుదత్యశ్రూణ్యవర్తయత్ రుదత్యశ్రూణ్యవర్తయత్ చితిం దారుమయీం చిత్వా చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరం చిత్వా తస్యాం పత్యుః కళేవరం ఆదీప్య చాను మరణే ఆదీప్య చాను మరణే విలపంతి మనోదధే విలపంతి మనోదధే తత్ర పూర్వతరః కశ్చిత్ తత్ర పూర్వతరః కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునా సామ్నా సాంత్వయన్ వల్గునా సామ్నా తామాహరుదతీం ప్రభో తామాహరుదతీం ప్రభో ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే అష్టావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః క్లాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.